స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఏమైంది నా నీకు? పెరాల్సి వచ్చిందయ్యా, రెండోసారి వచ్చింది, నడకలేదు. ఎంతో వేదన అనుభవిస్తున్నామయ్యా. మీ టీవీలో మీ వాక్యం విని మీరు ప్రార్థన చేస్తే నాయన వేసయ్య మాతోనే ఉంటాడని నమ్మకంగా వచ్చానయ్యా. నా భర్తను బాగు. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చి? 4 సంవత్సరాలు అయిందయ్యా. 4 సంవత్సరాల నుంచి పక్షవాతం. Holy Spirit God, Holy Mighty God, Holy in the name of Jesus. ఇచ్చి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. Glory to God. ఇది తీసేమ్మా, కర్ర తీసే, స్ట్రెచర్ తీసే. నేను పట్టుకుంటా, నువ్వు భయపడకు నాన్న. నీ కోసం ప్రార్థన చేస్తా, నువ్వు కూడా పట్టుకో, చేయి పట్టుకో. Holy Spirit God, in the name of Jesus. పక్షవాతము కలిగించిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్. పో సాతాను యేసు నామములో, పో సాతాను యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. ఇప్పుడే దేవుని శక్తి నామములోనికి నీ బిడ్డ ఈ శక్తిని రిలీజ్ అవునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతో యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెయ్యిటి నడు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడ్లే ఇటు నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పలు ప్రభు నామ. Glory to God. Hallelujah, 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 hallelujah. నేను పట్టుకుంటారా? నేమే పడిపోవు. నడు. నా ప్రభు నిన్ను ముట్టిపోవు. ఇటు తిరుగు నాన్న, ఇటు తిరుగు. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. Glory to God, glory to God, glory to God. రా, ఇన్ ద నేమ్ ఆఫ్, రా, నేనున్నా, రా. నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు. కమాన్, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ సేవలు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా, రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు యేసు నామములో. చెప్పలు ప్రభు నా వైపు వస్తాను. గ్లోరీ టు గాడ్. రా యేసు నామం, రా. నేను రా, నా ప్రభు నీ ముందే ఉన్నాడు. రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ మాస్టర్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ పో, ఇక నీకు బలహీనత ఉండటానికి వీలేదు. నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఇటు తిరుగు నాన్న, రా. ఇటు తిరుగు. నేను నీ ముందు, రా. నా ప్రభు నీ ముందు, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చెప్పండి కూడా ప్రభు మహిమపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. రా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు ఇన్ ద నేమ్ యేసు నామములో దేవుని శక్తి నిన్ను ఆవరించునుగా. ఇక్కడ కొద్దిగా ప్రయాసపడినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములు జరుగుతున్నాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. స్వస్థత పడిన వారు అనేకులు యేసు క్రీస్తు దగ్గరికి ఏ విధంగా వచ్చి స్వస్థపడి వెళ్ళిపోతున్నారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే యేసయ్య ఉన్నారు కాబట్టి. వెళ్ళి స్వస్థపడిన వారు ఎవరు ఒక్కరు కూడా తెలియచేయటంలా, బలహీనత వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవుడు కార్యం చేస్తున్నాడు. ముట్టి తర్వాత దేవుడి సన్నిధి ఇటువైపు చూడటానికి కూడా మనసు కుదరట్లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ రోగంతో బాధపడాలని వాళ్ళ ఉద్దేశమై ఉంది. సాతాను మరలా వాళ్ళని పట్టుకొని ఈ బలహీనలతో స్వస్థపడి వెళ్ళిపోయిన వారు రెండంతలైన బలహీనతో మళ్ళా వస్తారు. ఎందుకంటే ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళ జీవితాలు భ్రష్టత్వం.
దేవుడు ఎక్కడైతే కార్యం చేస్తాడో అక్కడ దేవుడు నిన్ను ఉండమని అర్థం. దేవుడు అక్కడ ఉంచమని ఉంచినాడు. అక్కడికి పెట్టినప్పుడు వెళ్ళమని దేవుడు తెలియజేస్తాడు. కానీ స్వస్థపడిన తరువాత అక్కడ రాకుండా మారిపోతూ ఉంటారు. ఇది సాతాను యొక్క కార్యాలు. అవి ఏం చేస్తాయి అంటే మనుషులను పాడు చేస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్త. మన ఆత్మీయ జీవితంలో దేవుని కార్యములు చాలా గొప్పవి. యేసుక్రీస్తు కూడా అనేక అద్భుతాలు ఆయన జరిగించినప్పుడు ఆయన దగ్గరకు రోగులే వచ్చేవారు. ఇంకొంతమంది శాస్త్రులు పరిచయాలు వచ్చేవారు. ఇంకొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు. ఇంకొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏమన్నా తప్పు మాట్లాడతాడేమో అది పట్టుకుందాం అనుకొని కొంతమంది వస్తూ ఉండేవాళ్ళు. ఎవరు ఏది వచ్చిననో వారు ప్రభు యొక్క కార్యములు, దేవుని చిత్తము ఎవరి పక్షమైతే ఉన్నదో వాళ్ళే ఆ కార్యాలు పొందుకునేవారు. మిగిలిన వారు కార్యాలు పొందుకునేవారు కారు, వారు దూరముగా వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మీరు వచ్చిన వారందరూ ప్రభు యొక్క కార్యాలు చూస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యము చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావములు మీరే పొందుకోమని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు తన 70 మంది శిష్యులను పిలిచి వారిని అభిషేకించి, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళండి, నా నామమున మీరు అద్భుతాలు చేయండి, అనేక మందిని స్వస్థపరచండి, వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియపరచండి అని దేవుడు చెప్పి ఇద్దరిద్దరుగా దేవుడు వారిని పంపించారు. ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు వారు అనేక ప్రాంతాలకు పోయి యేసు నామమున అద్భుతాలు చేసి అనేకులను స్వస్థపరిచి, పరలోక రాజ్యము మీకు సమీపముగా ఉన్నది అని తెలియచేయడి అని చెప్తున్నారు. ఎందుకు దేవుడు మనుషులను స్వస్థపరిచేదంటే పరలోక రాజ్యానికి సమీపముగా ఉంచడం కోసం. మనము దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే జస్ట్ కార్యాలు జరిగితే చాలు అన్నట్టు వస్తాం. కానీ దేవుడు కార్యాల కోసము మిమ్మల్ని పిలవలేదు. కార్యాలతో పాటు మిమ్మలను పరలోక రాజ్యములోనికి సమీపస్తులు చేయడం కొరకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారంటే నేనే నీ దేవుడను తెలుసుకోండి అని దేవుడు తెలియచేసి ఆయన కార్యములు అగుపరిచి
పరిపూర్ణమైన రక్షణలోనికి నడిపించి నిజమైన దేవుని ఎరిగి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడితే వారిని పరలోక రాజ్యములోనికి చేర్చటం కోసము దేవుడు మనుషులను ముట్టి బాగు చేస్తాడు. అంతేగాని ముట్టి బాగు చేయబడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరగటం కోసము కాదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కోసము కాదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవటం కోసం దేవుడు నిన్ను ముట్టడు. దేవుడు నిన్ను ముట్టే దేనికోసం అంటే ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలని, ఆయన యొక్క స్వరూపంలోనికి మారాలని. నిన్ను ముట్టింది, స్వస్థపరిచింది నేనే కనుక నా ఆజ్ఞ ప్రకారం బ్రతుకు, రక్షించబడు, ఇక మీదట పాపముతో లోకముతో సంబంధం లేకుండా క్రీస్తులో బ్రతుకు అని దేవుడు వారిని ముట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ వాక్యము స్పష్టంగా రాయబడింది. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి అంటున్నాడు. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుడు స్వస్థపరిచినాడంటే, తండ్రి స్వస్థపరిచారంటే దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తేనే స్వస్థత జరిగింది. దేవుని రాజ్యములో కూడా, పరలోకములో కూడా జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఆ జీవవృక్షం యొక్క ఆకులు స్వస్థత కొరకు, వైద్యము కొరకు వాడుకుంటారంట. ఫలాలు తింటారు, దాని ఆకులేమో చక్కగా స్వస్థత కొరకు వాడుకుంటారు. అనగా దీన్ని పరలోక రాజ్యముతో పోలుస్తున్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారిని దేవుడు ముట్టి బాగు చేస్తారు. అద్భుతము ఎట్లా జరిగిద్ది, ఆశ్చర్యమైన కార్యములు ఎట్లా జరుగుతాయంటే, దేవుడు మిమ్మలను ముట్టి బాగు చేయాలంటే ఫస్ట్ నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడే దేవుని యొక్క కనికరము మీ మీదకి వచ్చింది. ఆ రోగముతో ఉన్న వ్యక్తులు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, మీ యొక్క రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు ప్రభువా అని పశ్చాత్తాపము ఎప్పుడైతే మనుషులు ప్రకటించుకుంటారో నీలో ఉన్న ఆ సాతాను బయటికి వెళ్ళిపోయి అద్భుతములు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అనుకోవచ్చు, నాలో సాతాను ఎక్కడుందండి అని నువ్వు అనుకుంటావు. ప్రతి బలహీనత వెనక ఒక సాతాను శక్తి పనిచేస్తుంది. ప్రతి బలహీనత వెనక ఒక సాతాను యొక్క ప్రభావం ఉంటుంది. ప్రతి బలహీనత వెనక ఒక సాతాను పనిచేస్తుంది. మనుషుల్లో ఉన్న ప్రతి అవయవాన్ని ఆ సాతానుగాడే పట్టుకొని నాశనం చేసేది. ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలముగా వాడి మాటలు విన్నందుకు, వానితో నువ్వు ఉన్నందుకు, వాడికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకున్నందుకు వాడేం చేస్తాడంటే నీ అవయములను ఒక్కొక్క దాన్ని పట్టుకొని నాశనం చేయటం ప్రారంభిస్తాడు. అందుకే బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ బలహీనతలు ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటే ప్రభువు దగ్గరికి వచ్చి క్రీస్తు రక్తంలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నన్ను కనికరించు అని నువ్వు ఎప్పుడైతే కనికరపు స్వభావము కలిగిన మాటలు ప్రభు దగ్గర పలుకుతావో అప్పుడే దేవుడు కార్యం చేస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీకు అద్భుతాలు జరగవు. మీరు ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీ ప్రార్థన, మీ నోరు నువ్వు తెరిచి ప్రభువుని అడిగిన దాన్ని బట్టి దేవుడు మీ పక్షమున కార్యములు చేస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు అయ్యగారు ముడితే బాగుండు స్వస్థత. నో, అయ్యగారు ముడితే స్వస్థత జరగవు, ఏం జరగవు. నా దేవుడు ముడితే నీకు స్వస్థత జరుగుతాయి. దేవుడు నిన్ను ముట్టాలా, దేవుడు నిన్ను తాకాలా, దేవుడు నిన్ను స్వస్థపరచాలా. ఈ స్వస్థపరచాలంటే ముందు నీ నోరు తెరవాలా.
ఎట్లా తెరవాలి? దేవా, నేను పాపిని ప్రభువా, నన్ను కనికరించు అని ఎప్పుడైతే ఆ మాటలు పలికి దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో, దేవుని ఆత్మ నీ మీదకు వచ్చి నీ బలహీనతను కలిగించిన ఆ సాతాను, ఆ రోగాన్ని, ఏ సాతాను ఏ బలహీనత కలిగించిందో ఆ బలహీనత సాతాన్ని విడిచిపెట్టిన కారణాన నీకు స్వస్థత, విడుదల కలుగుతుంది. నీకు స్వస్థత కలుగుతుందంటే పరలోక రాజ్యంలో నీకు సమీపముగా ఉన్నావని దేవుడి గుర్తు చేస్తున్నాడు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత, స్వస్థతను అనుభవించిన తర్వాత ఇక ఎన్నటికీ లోకంలో కలిసిపోకూడదు. నాకు దేవుడు ముట్టాడులే, దేవుడు నాకు బాగు చేశాడులే, ఇక ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తిరగొచ్చు, మరలా పాతకాల పాపాలు మళ్ళా చేసుకుంటూ బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో. అటువంటి వాళ్ళకి ఏ కార్యాలు జరగవు. దేవుని కార్యములు జరగాలంటే పశ్చాత్తాప ప్రకటించి దాన్ని కొనసాగింపజేసుకోవాలా. దేవునికి స్తుతి కలుగున కాక. ఇక పాపము అనేది నీలోనికి రాకుండా చూసుకోవాలా. పాపం అనేది లేకుండా నువ్వు జాగ్రత్త పడాలా. పాపం అనేది లేకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ఎప్పుడైతే నువ్వు తీర్మానము చేసుకుంటావో నీవు పరలోక రాజ్యానికి సమీపంగా ఉంటావు. ఎందుకు దేవుడిని స్వస్థపరుస్తాడంటే పరలోక రాజ్యంలోనికి నేను చేర్చడం కోసం. అందుకని నువ్వు పాపమును విడిచిపెడతావు, కడుక్కున్న తర్వాత పాపాలు వెళ్ళిపోతాయి, నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. ఆ పరిశుద్ధతను కొనసాగింపజేసుకుంటే అతి పరిశుద్ధతలోనికి వెళ్ళిపోయి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. అందుకే వీళ్ళు అనేక దినములు ఆయా ప్రాంతాలకు పోయి యేసు నామము చెప్పగా అద్భుతాలు జరిగినాయి. దేవునికి స్తుతి కలుగునగాక. సాతాన్లు పారిపోయినాయి, మామూలుగా పారిపోలా. వాళ్ళు వచ్చేటారో, దేవా దేవా మేము వచ్చాం, వెళ్ళాం, అద్భుతంగా ఇదిగో నీ నామమున ప్రకటించగా, మేము ప్రార్థన చేయగా సాతాన్లు మాకు లోబడుతున్నాయి అని చెబుతున్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకు లోబడుతున్నాయి అంటే బలహీనత కలిగించిన సాతాను విడిచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, వాళ్ళు స్వస్థత పొందుకొని వస్తున్నారు కాబట్టి ఆనందముతో సంతోషముతో ప్రభు దగ్గరికి వెళుతున్నారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విడుదల, ఒక అద్భుతం ప్రభు మాత్రమే చేస్తారు. ఒక సాతాను బంధకాలు ఎవరైతే పీడించబడుతున్నారో వారిలో ఒక బలహీనత ఉంటుంది. అందుకే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి చెవిటి మోగదయ్యాన్ని తీసుకొచ్చారు. దేవుడు దాన్ని గ్రహించి, చెవిటి మోగదయ్యమా ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపో అని దేవుడు గద్దించగా అది వాడిని విడిచిపెట్టి విలవల్లాడించి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెవిటి మోగదయం కలిగిన వ్యక్తి స్వస్థ పొందుకొని ఆ దెయ్యం విడిచిపెట్టిన తర్వాత అతడు స్వస్థత కలిగిన వాడే చక్కగా మాట్లాడటం ప్రారంభించారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి బలహీనత వెనక ఒక సాతాను శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు నీ దగ్గరున్న బలహీనత వెనక ఒక సాతాను పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. నీవు దాన్ని విడుదల పొందాలా, నీవు దానిలోంచి బయటికి రావాలా. నీవు దానిలోంచి బయటికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే దేవుని కార్యములు రుచి చూస్తావు. నీవు దానిలోంచి బయటికి రాకపోతే ఏ అద్భుతాలు జరగవు. అది రావాలంటే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలా, పశ్చాత్తాపం ప్రకటించుకోవాలా. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో, దేవా నేను పాపము చేశాను, నీకును పరలోకానికి వ్యతిరేకముగా నేను పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించమని పశ్చాత్తాపం ఎప్పుడైతే ప్రకటిస్తావో నీలో ఉన్న ఆ బలహీనత కలిగించిన సాతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణాన నీకు పరిపూర్ణమైన స్వస్థత ప్రభువిస్తారు. ఇది దేవుని యొక్క కార్యాలు. అందుకే దేవుని కార్యాలు రుచి చూచేవారు వారు పరలోక రాజ్య సంబంధులు. ఒక అద్భుతము జరిగిన తరువాత నువ్వు వెళ్ళిపోవటము కాదు, దాని గురించి సాక్ష్యము చెప్తూ బ్రతకాల. ఒక అద్భుతము జరిగిన తరువాత నువ్వు వెళ్ళిపోవటం కాదు, దాని గురించి సాక్ష్యము చెప్పి బ్రతకాల. అనేకులకు దాన్ని తెలియచేయాల.
అనేకులకు క్రీస్తుని ప్రకటించాలా, అనేకులు ప్రభువుని తెలియపరచాలా, అనేకులు దేవుని సన్నిధికి తీసుకురావాలా. ఈ పని చేసినప్పుడు నీ స్వస్థత పరిపూర్ణత నుండి పరలోక రాజ్యముకు వారసులు అవుతావు. కానీ మనం చేసేది ఏంటంటే, అయిపోయింది కదా కార్యము, కాడికి వెళ్ళకపోతే ఏమైందిలే అని ఇంట్లో కూర్చుంటారు. మరలా వదిలిపెట్టిన దెయ్యాలు మరలా రెండింతలు వస్తాయి. అంతకు ముందు పడిన బాధ కంటే ఎక్కువ బాధతో బాధపడతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంత పొందిన బాధ కంటే ఎక్కువ శ్రమలు, ఎక్కువ బాధలు, ఎక్కువ వేదనలు అనుభవిస్తారు. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ప్రభులో ఎదగాల. మన దేవుని గురించి, ఆయన పట్ల చేసిన ప్రతి కార్యముని మర్చిపోకూడదు. దేవుడు నీ పట్ల చేసిన ఏ కార్యమైనను మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుని స్తుతించాల. అప్పుడే దేవుని కార్యాలు మహిమకరంగా జరుగుతాయి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అర్థమవుతుందా మేము చెప్పేది మీకు? అమ్మా అయ్యా అర్థమవుతుందా? ఒక అద్భుతం జరగాలంటే నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరగవు. మళ్ళా చెప్తున్నా, నేను ప్రార్థన చేస్తే, నేను ముట్టితే మీకు అద్భుతాలు జరగవు. మీరు పశ్చాత్తాపం ప్రకటించుకొని మీ పాపంలో ఒప్పుకొని విడిచిపెడితేనే నీలో ఉన్న ఆ బలహీనత కలిగిన ఆ సాతాను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిద్ది. లేకపోతే నీతోనే ఉంటుంది, నువ్వు అట్లాగే బాధపడతావు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఇట్లాగే ఒక వ్యక్తి నడవలేక బాధపడుతూ వచ్చారు. వస్తే ప్రభు దగ్గరికి వారు రాగా నేను వారిని కుర్చీలో పట్టుకొని తీసుకొచ్చాను. కుర్చీలో తీసుకురాగా, సరే వెళ్ళి ఏంటమ్మా ఏమైందంటే, అయ్యా నేను నడవలేను అంది. నేను చెప్పాను, నువ్వు నడవలేవు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ నువ్వేం చేస్తావన్నా, అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానయ్యా, నేను చచ్చిపోయేదాకా ఆయన కొరకే బ్రతుకుతానంది. ఈ మాట ప్రకారం దేవుడు విన్నారు కాబట్టి ఇప్పుడే నిన్ను ముట్టి బాగు చేస్తాడు ప్రభు అని ఆమె 2 కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో లేచి నడువనగా ఆమె లెగిసి నడవటం ప్రారంభించింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఈ కార్యము అనగా, ఆమె పశ్చాత్తాపము ప్రకటించుకున్న కారణాన, నేను పాపిని ప్రభువా అని తెలుసుకున్న కారణాన దేవుడు ఆమె పట్ల కార్యం చేయటం ప్రారంభించారు. మన జీవితంలో కూడా ప్రభు అద్భుతాలు అట్టగే చేస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. నీకు పక్షవాతమేనా? నువ్వు వంగిపోయి ఉన్నావేంటి? నడువులు వంగిపోయినాయి, పని చేసి నడువులు వంగిపోయినాయి. పని చేసి నడువులు వంగిపోయినాయి అండి. ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నావు నువ్వు? ఇది 6వ సంవత్సరం అండి. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు. పైకి లేవు, లేవట్లేదు. 6 సంవత్సరాలు నడువు వంగిపోయి ఉన్నావు, పైకి లేవట్లేదు. అమ్మా ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నానండి. నా భర్త కాళ్ళు బాగలేవండి. ఆయన నీ భర్త? 10 రోజుల నుంచి ఇది. నువ్వు 6 సంవత్సరాల నుంచి వంగి ఉన్నావు, పైకి లేవలేవు, పక్షవాతంతో బాధపడుతున్నావు. ఓకే, ఇప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నమ్ముతున్నావా? హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి ఇప్పుడే నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నడుము వంగిపోయినా ఈ యొక్క నడుము ప్రభువా మీ నామం పేడ ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నాడు ప్రభువా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నడుము వంగిపోయినా నీ బిడ్డను ముట్టి బాగు చేస్తున్నారయ్యా. ఇప్పుడే నీ బిడ్డ మీద మీ కృప చూపండి. యేసు నామములో, యేసు రక్తంలో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభు పేడ ఆజ్ఞాపిస్తున్నాను. పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. లే యేసు నామములో నుంచో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నిలబడు. యేసు నామములో, యేసు నామములో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ రక్తముతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. బలపరచు, స్థిరపరచు, కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నన్ను చూస్తున్నావా? ఇందా కనపడ్డా నేను? అక్కడ కనపడ్డా, దగ్గరికి వస్తే కనపడలా. పైకి ఇంకా లేకో, నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. లే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో
వంగిపోయిన నీవు నా ప్రభు పేట లేచి నిలబడు కాక. హీల్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతుంది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఉండండి. స్తుతి కలుగును గాక. ఒక్కొక్కరు రండి. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీసుకురా ఒక్కొక్కరు కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మ సాపిగా ఉందా? దేవుని మహిమ కలుగును గాక. నన్ను చూస్తుంది దేవుని. ఒక్కళ్ళు పై అందరు రావద్దు. అక్కడ ఆపేసి అమ్మా ఏమైంది అమ్మా? పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గిట్టనోళ్ళ అబ్బాయికి చేతబడి చేశారు. అప్పటి నుంచి మాట నంగిపడిపోయింది. బాగా హెల్తీగా ఉన్న బాబు మాటలు రావట్లేదు, మాట నంగిపడిపోయింది. ఎన్ని హాస్పిటల్లో చెప్పించినా తగ్గట్లేదు అయ్యా. ఆడే నీకా? ఎవరికి? బాబుకా నీకా? చేతబడి మాటలు రావా? మంచి మాట హెల్తీగా ఉన్నాడు. ఎవరో చేతబడి చేయించారు, మాటలు రాకుండా మాట పడిపోయింది, మాటలు రావట్లేదు. నంగిగా మాటలు రావటం ఏంటంటేనా ఈ నాలుగు లేదన్నా, ఇలా కొడుకోబోతున్నాను. నాలుగు అయితే మాట అనేది సరిగ్గా ఇప్పుడు కాసేపు చేసిన కానీ చట్ట అయిపోయాడయ్యా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత వచ్చిన దురాత్మ నా ప్రభడానికి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తూ, మీ శక్తితో నింపుతూ, మూగా చెవిటాత్మ నా ప్రభడానికి deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మాట్లాడు. ఏం పేరు? మొహమ్మద్, షేక్ మొహమ్మద్. అవునన్నా, నా ఐటీఐ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతాను. రైల్వే జాబ్ ప్రిపేర్ అయిపోతున్నా. అవును. ఇప్పుడు మాట వస్తుందా? ఇందాక మాటలు ఎట్టుంది? నత్తిగా వచ్చిందన్నా, నంగిలాగా వస్తుంది. ఇప్పుడు మాట వస్తుందా? చెప్పలో ప్రభు మైపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటిదాకా ఇట్లా బాధపడుతున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2 months నుంచి 3 months నంగిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ప్రాధాన్యంగా ఏసే ముట్టి బాగు చేశాడు. దేవుని స్తుతి కలిగి. ఏసే గొప్ప దేవుడే కదా. నమ్ము. మళ్ళీ ఆయాసం వస్తుంది. ఆయాసం ఉందా ఇప్పుడు? కొద్దిగా ఉందా? హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే తండ్రి ఆయాసని మీ నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. పోయింది. ఆయాసం చూసుకో ఒకసారి ఎట్టుందో. పోయిందా? ఆయాసం పోయిందా? దేవుని మహిమ కలుగును గాక. ఆయాసం పోయిందయ్యా. డాక్టర్ గారు ఇందాక కత్తి ఇదిగా పేగులు చెప్పిన నెమ్ముందని అని అన్నాడు. ఊపిరితిత్తులు జారిని అన్నారు, దానివల్ల ఆయాసం ఉందన్నారు. ఇప్పుడు పోయింది కదా. గాడ్ బ్లెస్ యు. పో. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందా? ఉందా? కొద్దిగా గాలి పీల్చుకొని చూడు. ఉందా? నడిపికి వస్తుంది. అవునా? ఓకే. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి ప్రభు ముట్టి స్వస్థపరచమని, మీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడు, గాలి పీల్చుకో. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగు. కొంచెం ఉందయ్యా. ఎక్కడ ఉంది? కొద్దిగా వెనక కొద్దిగా ఉంది. ఇక్కడ ముందు తగ్గిందా? నిజమేనా? హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనగా దురాత్మ నా పొరపడేస్తున్నాము. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. అయ్యా తగ్గిందా? నీకు తగ్గి నాకు వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. అయ్యా దేవుడి రూపంలో నిన్ను పంపించాడయ్యా. దేవుడే పంపించాడు నిన్ను దేవుడుగా. తగ్గిందా? దేవుని నేను దేవుడిని కాదయ్యా. దేవుడు ఉన్నాడు. దేవుడి రూపంలో నిన్ను పంపి ఆయన పనోడిని, ఇంట్లో పనిచేసే కూలోడిని అయ్యా అనవాకయ్యా. దేవుడు పంపించాడయ్యా నిన్ను. తండ్రి నీకే వందనాలు. నీ బిడ్డను దీవించు. మీరు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.